తిరుమలలో కీలకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు ఈవో. తాజాగా పరిశుభ్రమైన రుచికరమైన ఆహారాన్ని టీటీడీకి సంబంధించినటువంటి అన్నదానం దాంట్లోనే కాకుండా కొండపైన ఉన్నటువంటి అన్ని హోటళ్లలో కూడా ఉండేందుకు శిక్షణ ఏర్పాట్లు చేశారు. పెద్ద జనతా క్యాంటీన్లో ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు టైం ఇచ్చారు. ప్రతి హోటల్లో ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే సందర్భంలో హోటల్ సిబ్బందికి యజమానులకి శిక్షణ అన్నటువంటిది ప్రత్యేకమైనటువంటి అంశం. తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారం అందించడమే టీటీడీ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తేల్చి చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫుడ్ సేఫ్టీ విభాగం వాళ్ళు అన్నప్రసాదం సిబ్బందికి పెద్ద మరియు జనతా క్యాంటీన్లకి నిర్వాహకులకి త్వరలో శిక్షణ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. అదేవిధంగా ప్రతి హోటల్లో ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రమాణాలు మెరుగుపరుచుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఖచ్చితంగా చాలా మంచి నిర్ణయం ఇది. గతంలో కంటే తర్వాత రేట్లు పెంచేశారు. టీటీడీనే రేట్లు పెంచేసి వాళ్ళకి ఓకే చేసింది వాళ్ళ ఒత్తిడి మేరకు. ఒకసారి అది కూడా శ్యామలరావు గారు చూడాలి, రేట్లు అందుబాటులో ఉన్నాయా లేదా అన్నటువంటిది కూడా.